నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. చీరాల మండలం దేవనూతల గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోనబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యలకు చెందిన గడ్డివాము ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైంది. గడ్డివాముతో పాటు వారు నివసించే పూరిళ్లు కూడా మంటలకు ఆహుతై కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. యారాడ బీచ్ సందర్శనకు వచ్చిన రైల్వే న్యూ కాలనీకి చెందిన ఒక కుటుంబం సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి నీటిలో మునిగిపోతున్న సూర్యలక్ష్మిని గమనించి లైఫ్ గార్డ్స్ కదిరి లావరాజు, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్ కాపాడారు. పర్యాటకులు సముద్రంలో వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్చరికలు పాటించాలని లైఫ్ గార్డ్స్ కోరుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్ కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గళ్ల మాధవి కోరారు. పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ కన్నవారితోట లోకల్ స్టేట్ రీజనల్ లైబ్రరీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ఎంఓయు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే గళ్ల మాధవి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, దాత చల్లా రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మొన్నంగివారిపాలెం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ పాప వినాశన స్వామివారి దేవస్థానం శంకుస్థాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ శంకుస్థాపన మహోత్సవంలో వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ, మొన్నంగివారిపాలెం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ పాప వినాశన స్వామివారి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. దేశ యువత భవిష్యత్తును కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, జిల్లా కార్యదర్శి షేక్ వలీ కోరారు. సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో నిరుద్యోగ సమస్యపై 19వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంపై గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంతవెల్లూరులోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంక్ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ విద్యాజ్యోతి స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. సంతవెల్లూరు జడ్పీ హై స్కూల్, ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక సహకారం అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు కెనరా బ్యాంక్ అండగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ సూళ్లూరుపేట శాఖ చీఫ్ మేనేజర్ కరుణానిధి, అసిస్టెంట్ మేనేజర్ పాముల నాగేంద్రబాబు పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. గాజువాక పారిశ్రామిక ప్రాంత గీత సాకులాల సంక్షేమ సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో పెదగెంటడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సర్దార్ గౌతు లచ్చన్న సెంటర్ నందు బహిరంగ సభ నిర్వహించారు. సభలో గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. గౌతు లచ్చన్న సేవలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. చీరాల మండలం దేవనూతల గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోనబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యకు చెందిన గడ్డివాము ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైంది. గడ్డివాముతో పాటు వారు నివసించే పూరిళ్లు కూడా మంటలకు ఆహుతై బూడిదైన విషయం తెలిసిందే. బాధితుల వద్దకు వచ్చి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు బాధ్యతలు అప్పగించి వారికి భరోసాగా నిలిచారు.
మండలం దేవనూతల గ్రామంలో ఇటీవల మంటల చెలరేగి 3 పూరిళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో బాధిత కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యాయి. విషయం తెలుసుకున్న రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ తరపున చీరాల శాఖ మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. కుటుంబాలు తాత్కాలికంగా వినియోగించుకునేందుకు రగ్గులు, ఇళ్లపై కప్పుకునేందుకు పట్టాలు, వంట సామాగ్రి, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కళ్యాణదుర్గానికి చెందిన హమీదాకు అనంతపురం ఓల్డ్ టౌన్ కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమారుడితో 2023 డిసెంబర్ 3న వివాహం జరిగింది. పెళ్లైన 2 నెలల నుంచే భర్త విపరీతంగా మద్యానికి బానిసయ్యాడు. రోజుల తరబడి గదిలోనే ఉంటూ తిండి నిద్ర లేకుండా మద్యం సేవిస్తూ వికృతంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. హమీదా 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త వ్యసనాన్ని, భవిష్యత్తును ప్రశ్నించేందుకు ఆగ్రహంతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి గొంతులను చంపేందుకు ప్రయత్నించాడు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని కన్నీటితో విజ్ఞప్తి చేస్తుంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.